నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మీన రాశి డిసెంబర్ 2024 మాస ఫలితాలు చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మనం మాట్లాడాల్సింది మ్యారేజెస్ గురించి మాట్లాడదాం. సో మీనరాశి వాళ్ళకి బాగా డబ్బున్న అమ్మాయి రాబోతుంది. ఈ నెల ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో బాగా సౌండ్ పార్టీ వస్తుంది. జెంట్స్ అయితే లేడీస్, లేడీస్కి అయితే జెంట్స్. ఫుల్ కట్టలు డబ్బులు అమ్మాయిని చేసుకుంటారు. అంటే మీ సర్కిల్లో మీ స్థాయి కంటే ఎక్కువ, అంటే మీ ఫ్యామిలీ కంటే కొంచెం ఒక లెవెల్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి మీకు లైఫ్ పార్ట్నర్ అనేది రావడం జరుగుతుంది. సో మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే ఒక 15-20 రూపీస్ ఆ స్థాయి నుంచి మీకు లైఫ్ పార్ట్నర్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి కూడా వస్తుంది. రిలేషన్స్ అనే వాల్యూ తెలిసిన అమ్మాయి వస్తుంది. అది కాకుండా వ్యాపారస్తులకు కూడా ఫీమేల్ క్లయింట్స్ వస్తారు. ఫీమేల్ క్లయింట్స్ వల్ల మీరు కొంచెం లబ్ధి పొందుతారంటే ఒక స్త్రీమూర్తి వల్ల మీ వ్యాపారం అనేది బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు జెంట్సే కాదు కదా, ఈ మధ్య లేడీస్ కూడా బాగా రాణిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆన్లైన్ షాపింగ్లో ఈ మధ్య లేడీస్ చాలామంది బుటిక్ ఓపెన్ చేశారు. సరుకులు కూడా అమ్ముతున్నారు. మగ్గులు, గ్లాసులు, ఏమేమో అమ్ముతున్నారు. బట్టలు, టీ పౌడర్లు. సో ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ మీనరాశిలో ఉన్న వాళ్ళకి వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్ అయితే ఇంకా బాగా జరుగుతుంది. బయట స్టోర్స్ పెట్టుకొని నడుపుకునే వాళ్ళకు కూడా బాగా జరుగుతుంది. మనం చూస్తుంటాం బయట బుటిక్స్, తర్వాత ఈ కాస్మెటిక్ స్టోర్స్, పూజా సామాను, లేడీస్ ఈ బిజినెస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి బాగా ఈ మీనరాశిలో వాళ్ళు బాగా రాణిస్తారు లేడీస్ మెన్స్ కంటే. ఇది వ్యాపారం గురించి చెప్పాము. అండ్ పెళ్లి గురించి కూడా చెప్పాము. బాగా డబ్బున్న, కొంచెం మంచి అభివృద్ధి, ఆర్థికంగా కొంచెం మంచి కుటుంబం నుంచి, అంటే మంచి ఉన్నట్టు కొంచెం డబ్బున్న కుటుంబం నుంచి అమ్మాయి వస్తుంది. సో ఇప్పుడు తర్వాత హ్యాపీనెస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్యాపీనెస్ లెవెల్ అనేది విపరీతంగా ఉంటుంది. ఎవరికి? మగవాళ్ళకి. ఆడవాళ్ళు మీనరాశిలో డబ్బులు సంపాదిస్తే మగవాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు విపరీతంగా. దే విల్ బీ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణం లేకుండా హ్యాపీగా ఉంటారు. అంటే ఏ కారణం లేకుండా అంటే ఎంజాయ్ చేస్తారు. తిరగడము, తాగడము, ఇష్టం వచ్చింది చేస్తారు. వాళ్ళకి మనసుకి ఏమనిపిస్తే అది చేస్తారు. ఒక మనిషి గుడికి వెళ్ళొచ్చు, ఒక మనిషి బార్కి వెళ్ళొచ్చు, ఒక మనిషి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఒక మనిషి సినిమాకి వెళ్ళొచ్చు. మగవాళ్ళు, మీనరాశిలో ఉన్నవాళ్ళు ఈసారి ఏదో రకంగా ఏదో సాకు ఎతుక్కొని ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఆడవాళ్ళు మాత్రం వాళ్ళని చూస్తూ ఉంటారు, వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అని. ఆడవాళ్ళు ఈసారి ఏంటి, మీనరాశిలో ఉన్న ఆడవాళ్ళు మేము డబ్బులు ఎలా సంపాదించాలి, అవకాశాలు ఎలా తెచ్చుకోవాలి, డబ్బు సంపాదనలో ఉంటారు. మగవాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళు కలయిక బాగుంటుంది. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో పాయింట్ ఉంది. పేరు, నమ్మకం. నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఏంటి, ఏ నమ్మకం ఏర్పడుతుంది, దేని మీద నమ్మకం ఏర్పడుతుంది అంటే సైలెంట్గా మనం పని చేసుకుంటూ పోవాలి. 10 మందితో కలిసిమెలిసి ఉండాలి. 10 మందితో మాట జాగ్రత్తగా ఉంటేనే మనం వ్యాపారం చేయగలుగుతాము, మనం జాబ్లో రాణించగలుగుతాము. ఊరికే గొడవపడ్డం కాదు. ఆఫీస్లో 10 మంది ఉన్నారు, అందరితో గొడవపడ్డము, రాక్షసుడిలాగా ప్రవర్తించడం కాదు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆ సూత్రం చాలామంది రికగ్నైజ్ అవుతారు, క్షమించేస్తారు కూడా ఎవరైనా ఏదైనా మాట అంటే. సందేహపడక్కర్లేదు. తర్వాత ఇంకో విషయం, పేరు ప్రఖ్యాతి వస్తుంది. లేడీస్ డబ్బు సంపాదిస్తారు, జెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఏదో రకంగా మీరు పాజిటివ్ జోన్లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది. జనాలు మిమ్మల్ని ఫోకస్ చేస్తారు. మీరు రెడీగా ఉండండి ఆ లైమ్ లైట్ని ఎట్లా ఫేస్ చేయాలి అని తెలుసుకోవడానికి. మీ మీద లైమ్ లైట్ పడుతున్నప్పుడు మీరు పాజిటివ్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సో అందరి చూపులు మీ మీద ఉంటుంది కాబట్టి మీకు దిష్టి తగిలే ఛాన్స్ ఉంది. కాబట్టి రోజు దిష్టి తీసుకొని వెళ్ళండి. బాగుంది. 12 రాసులు, 12వ రాశి 12వ నెల.
న్యూమరాలజీ కూడా మ్యాచ్ అయింది చూడండి, బాగా కలిసి వస్తుంది. ఇంకోటి ఇది చివరి రాశి, చివరి నెల కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఈ రాశి ఫలితాలు అన్నీ నేను చెప్పేవి నిజం అవ్వాలి, మీకు కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాజిటివ్గా ఉంటే 10 మందికి దానాలు చేస్తేనే మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పే రాశి ఫలం కూడా కలిసి వస్తుంది. మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారు, మీ జన్మ జాతకంలో గురువు పాడైపోయాడు అంటే మిమ్మల్ని జీవితంలో ఎవడు కాపాడలేడండి. మీరు పెళ్లి చేసుకుంటే డైవర్స్ అయిపోతుంది, మీరు వ్యాపారాలు పెడితే నడవవు, మీ జాబుల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీ పాజిటివ్. నోటి నుంచి మాట వస్తే పాజిటివ్గా రావాలి, ఫస్ట్ పాయింట్. దరిద్రం పలకరాదు. రెండో పాయింట్, దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేయకపోతే సంతోషంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, ఎంత డబ్బైనా ఉండొచ్చు, సంతోషంగా ఉండలేరు. సంతోషంగా ఉండాలంటే పాజిటివ్గా మాట్లాడాలి, దాన ధర్మాలు చేయాలి. ఈ 2 కంపల్సరీ, తూచా తప్పకుండా ప్రతి రాశి వాళ్ళు చేయాలి. చివరి రాశి కాబట్టి చెప్పేస్తున్నా. మీ దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, దాన ధర్మాలు చేయకపోతే ఫినిష్. ఎంత డబ్బైనా ఉండొచ్చు, నెగిటివ్ మాట్లాడితే ఎవడు దగ్గరికి రాడు, ఎవడు ఫ్రెండ్షిప్ చేయడు. దగ్గరికి వచ్చినా అందరు దొంగలే వస్తారు. నువ్వు ఏం పెడతావు నాకు, నువ్వు పెట్టే వరకే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. మంచోడు రాడు నీ దగ్గరికి. నువ్వు పాజిటివ్ మాట్లాడితే నీ దగ్గరకు పాజిటివ్ వస్తుంది, నువ్వు నెగిటివ్ మాట్లాడితే నీ దగ్గరికి నెగిటివ్ వస్తుంది. అర్థం చేసుకో. మన ఫ్రెండ్స్, యు ఆర్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మీకు 5 మిత్రులు ఉంటే వాళ్ళ యావరేజే నువ్వు, గుర్తుపెట్టుకో. నీ చుట్టూ అంత దరిద్రం ఉంటే నువ్వు మహాదరిద్రం అవుతావు. నీ చుట్టూ అందరు మంచోళ్ళు అయితే నువ్వు మంచోడివి అవుతావు. మంచి చెడు 2 ఉంటే మాదిరిగా ఉంటావు. సో గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఎప్పుడు మంచోళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా నీ దగ్గర ఏమీ ఆశించకూడదు. బీ పాజిటివ్. వాళ్ళు ఆశించే ముందు నువ్వు పెట్టేయాలి. దాన ధర్మాలంటే గుడి బయట యాచకులకే కాదు, మన ఫ్రెండ్స్కి కూడా పెట్టాలి. ఎంతో కొంత, ఒక 20 రూపాయలు కర్రీ ప్యాకెట్ కావచ్చు, వాడు రైస్ పెడతాడు, నువ్వు కర్రీస్ తీసుకురా. వాడు పులుసు చేస్తాడు, నువ్వు ఫ్రై పట్టుకురా. ఇది చాలా కామెడీగా ఉంది యాక్చువల్గా, కానీ అర్థం చేసుకోవాల్సిన ఈ రూముల్లో ఉండే బ్యాచిలర్స్ అర్థం చేసుకోవాలి. మనం ప్రతి స్థితిలో, ప్రతి స్థాయిలో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు సునీల్ త్రివిక్రమ్ని బాగా చూసుకున్నాడు కాబట్టి త్రివిక్రమ్ సునీల్కి లైఫ్ ఇచ్చాడు. సునీల్ దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్నది కాస్త త్రివిక్రమ్ పెట్టాడు కదా. నువ్వు 20 రూపాయలు పెడుతున్నావు, 20 కోట్లు పెడుతున్నావు అని దేవుడు చూడడు. నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు ఎంత పెట్టగలుగుతున్నావు అని చూస్తాడు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై పాయింట్. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా పాజిటివ్గా మాట్లాడాలి, పక్కనోడికి పెట్టాలి. నువ్వు ఎంత పైకి ఎదుగుతావంటే నువ్వే ఊహించలేవు, చెప్తున్నా. బీ పాజిటివ్ అండ్ కీప్ హెల్పింగ్. ఇది నేను మన చివరి రాశి కాబట్టి చివరిలో చెప్తున్నాను, మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. సో బీ పాజిటివ్. రాశి ఫలాలు చెప్తూనే ఉంటాము, మంచి చెడు వస్తూనే ఉంటుంది, కానీ చెడులో కూడా మంచి చేయాలి. మంచిలో ఎలానే మంచి చేస్తావు, కొంతమంది మంచిలో కూడా చెడు చేస్తారు, అంత దుర్మార్గులు ఉన్నారు సొసైటీలో. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మంచిలో కూడా మంచి చేయాలి, చెడులో కూడా మంచి చేయాలి. చెడు మార్గం వెళ్ళొద్దు, చెడు చేయొద్దు. మీకు ఎంత చెడు సమయం వచ్చినా మోసం చేయొద్దు, మంచి మార్గంలోనే ఉండండి. సో మన పాయింట్కి వచ్చేద్దాం. రెమెడీస్ చెప్పుకోవాలి మనము. మీనరాశి వాళ్ళకి, మీనరాశి అంటే గురు రూప రాశి. గురువు అంటే మళ్ళీ అదే దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి. దత్తుడు గుడికి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామి అంటే మంత్రాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి అంటే ఎక్కడంటే అక్కడ ఉంటారు. సో దత్తుడిని, దక్షిణామూర్తిని పట్టుకోండి, వాళ్ళ కాలు గట్టిగా పట్టుకోండి. ఇంకా చెప్పాలంటే సాయిబాబాని నమ్మండి చాలు. మీనరాశి వాళ్ళు సాయిబాబాని నమ్మితే చాలండి, లైఫ్ సెటిల్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన మీద భారం వేసేటి, తర్వాత చూడండి, సక్సెస్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉండాలి, సాయం చేయాలి. సాయిబాబా ఎంత సాయం చేశాడు, మీరు కూడా అంతే సాయం చేయాలి. మీరు చెడు చేసి భారం మొత్తం సాయిబాబా మీద వేస్తే అవ్వదు. మీరు మంచి చేయాలి, అతను మీకు మంచి చేస్తారు. మీరు సేవ చేయాలి, అతను సేవ చేశారు. అతను ఎలా ఉంటే మీరు అలా ఉండండి. ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళండి, మీకు దగ్గరున్న సాయిబాబా గుడికి వెళ్ళండి. సాయిబాబాని నమ్మండి చాలు మీనరాశి వాళ్ళు, లైఫ్ సెటిల్.
నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు? మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్. మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి, జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి, ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు, ఈరోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.